వచ్చారు, ఏ కోర్టు పథకాల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ముందు తగ్గిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. మరి యొక్క టీవీ పరిస్థితిని మీరు ఎంతగానో మీరు ఆదరిస్తూ మరి ఇంకేమైతే ఫోన్ చేస్తూ మనం బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని సుత్తి లేకుండా డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్దామండి. ప్రార్థనలోకి బిందాం. పరిశుద్ధాత్మడానికి వందనాలు, యేసునికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ప్రభానికి వందనములు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. ఈ టీవీ పరిస్థితి ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగానైనా మరి దేవ ఎంతమంది అయితే వాక్యాలు దేవ వింటూ ఉన్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభా తండ్రి నాయన మరి ఇంకో వాక్యం ద్వారాగా ధ్యానం ఇస్తూ ఉండగా మీరు మాలో ఉండి మీరే బోధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను ఎలా కనికరిస్తాడు, దేవుడు కనికరిస్తే బాగుండు, దేవుడు నా పక్షముగా ఉంటే బాగుండని చెప్పేసి చాలామంది వెర్రితనముగా ఆలోచిస్తూ ఉంటారు. ఆమేన్. నిజమేనండి. చాలా చాలా అనుభవం ఉన్నవారు అలాగే ఆలోచిస్తారు, అనుభవం లేనివారు కూడా అలాగే ఆలోచిస్తారు. అయితే వేళ మనకి వాక్య భాగం ఏంటంటే, వేళ అంశం ఏంటంటే, మనకి దేవుడు ఎప్పుడు నీ మీద కనికరము చూపుతాడు, దేవుడు ఎప్పుడు నీ మీద కనికరము చూపుతాడు అనేటువంటి మరి వాక్య భాగం మీద కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. నిజమే సహోదరులారా, చాలామందికి ఒక విషయం తెలుసుకోవాలి. మనం ఈ ప్రార్థన చేస్తున్నాము కదా, మేము దేవుని మందిరానికి వెళ్తున్నాము కదా, అన్నీ బాగానే చేస్తున్నాము కదా అని చెప్పేసి చాలామంది అలాగంటే అపోహ పడుతూ ఉంటారు. ఆమేన్. అపోహ పడటమే కాకుండా వారేదో గొప్పవారి కింద వారు ఊహించుకుంటూ ఉంటారు. అందు గురించే ఈ రోజున మరి అంశం ఏంటంటే, మనకి దేవుడు ఎప్పుడు నీ మీద కనికరము చూపుతాడు అనేటువంటి లేఖనం మీద దేవుడు మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా వాక్యం తీసుకుందాం. ఏంటంటే మార్కు సువార్త 8వ అధ్యాయము మరి చూసుకుందాం. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చినప్పుడైనా ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా జనమంట తండోలుగా జన సమూహం వెళ్ళిపోయి ఆయన వెంబడిస్తూ ఉండేవారట. ఒకసారి ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది జన సమూహము కలిసి అరణ్యములోనికి వెళ్ళి ఆ ప్రభువారి దగ్గర వాళ్ళు ఉండిపోయారు. అక్కడ ఉండిపోతే
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే వారికి 3 దినముల పాటు వారికి వాక్యం చెప్పారు. వాళ్ళు ఆయన మాటలు వింటూ ఉంటే, అని చెప్పేది వారు వింటూ ఉంటే ఇల్లు జ్ఞాపకం రావట్లేదు వాళ్ళకి, బిడ్డల జ్ఞాపకం రావట్లేదు వాళ్ళకి, మరి లోక సంబంధమైన ఏది కూడా వారికి జ్ఞాపకం రావటం లేదు. ఎందుకంటే ఆయన మాట వినే కొలది వినాలనిపిస్తుంది కనుక. ఆమేన్. ఆయన మాటలు, ఆయన వాక్యము ఇంకా చెప్తే బాగున్ను ప్రభు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవారంటే ప్రజలందరూ కూడా. ఆ ప్రజలందరూ 3 రోజుల పాటు 3 రాత్రులు 3 పగలనంట తిండి లేకుండా ఏవి లేకుండా ఆయనతో పాటుగా కలిసి 3 దినాల పాటు అరణ్యములోనే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మరి అలాగే ఉండిపోయారు. చూద్దరు వాక్యములు ఇక్కడ మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ ఏముందంటే ఫస్ట్ వచనములో, ఆ దినములలో మరొకసారి బహు జనులు కూడి రాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాను. ఆమేన్. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నా ప్రజలు, నా జనులు వారు 3 దినముల నుంచి 3 రోజుల నుంచి వారు నా యొద్దనే ఉన్నారు అనేసి అంట. వాళ్ళు ఉపవాసంతో ఉన్నారు. ఈ 3 రోజులు కూడా నాతో పాటుగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఉన్నారు కనుక వారు ఊరికి వెళ్ళిపోవటము నాకు ఇష్టం లేదని శిష్యులను చెప్తున్నారట ఇక్కడ. అందుకని మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారు తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనం నేటికి 3 దినముల నుండి రైత ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపరుస్తున్నాను. నేను వారి మీద కనికరపరుస్తున్నాను. అబ్బా, ఏం దేవుడండి యేసయ్య అండి. వారినంట ఉట్టిగా పంపించవద్దు, వారికి శుభ్రంగా భోజనం పెట్టి వారిని పంపించాలని చెప్పేసి అంట యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంతేకాదు, ఇక్కడ చూద్దరు, ఇక్కడ నేను వారిని ఉపవాసముతో తన ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మోసపోదురు, వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసారండి, ప్రభు చెప్తున్నారంట, వాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చారు, చాలా గ్రామాల నుంచి, చాలా పట్టణముల నుంచి ఈ జన సమూహం వచ్చింది కనుక వారిని మనం ఊరికినే పంపించకూడదు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించే. ఎవరంటే ఆయన దేవుడికి ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ రోజులలో చాలామంది ఎలాగంటే ఇదిగో ఈ సెలవులతో ఉపవాసం చేస్తున్నారండి. ఆమేన్. ఈ సెలవులతో ఉపవాసం చేస్తున్నారు, ఉపవాసం ఉండి సెలవులతో ఆడుకుంటూ ఉన్నారు, సెలవులతో రకరకాలమైనవి ఈ సెలవులను చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ నీ ఉపవాసము? హల్లెలూయా. దేవుడిని పట్ల ఎందుకు కార్యం చేయడు? హల్లెలూయా. తప్పగాని కార్యం చేయగలడు. చెప్తాను కదా, వారు 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు కనుక నేను వారి మీద నేను కనికరపరుస్తున్నాను. నేను వారికి ఏదైనా చెయ్యాలి వారికి. నేను ఇక్కడి నుంచి వారిని ఉట్టినే పంపించకూడదని చెప్పేసి అంట ప్రభువారు అంటే జాలితో ఆ ప్రజల గురించి, ఆ జనం అందరి గురించి కూడా ఆయన కనికరము చూపుతూ ఉన్నాడు.
చెవి గలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక. ఆమేన్. నిజమేనండి. ఇదండి ఉపవాసం అంటే. ఉపవాసం అంటే చాలామంది ఉపవాసము ఉండాలంటే అబ్బో అయ్యి బాబు చాలా కష్టం అంట బాబు, ఓ పూట తినకపోతే నేను ఉండలేనండి బాబు. అంతేకాని అలవాటు చేసుకుని ఉపవాసం ఉండాలని చెప్పేసి మాట ఆ మనసు మాత్రం ఉండదు. హల్లెలూయ. మరి దేన్ని పెట్టారా? హల్లెలూయ. చూడండి, ఇక్కడ ఇంకొక 2 విషయం తెలుసుకుందాం. మనకి మార్కు సువార్త 6వ అధ్యాయము 6:37లో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఏ విషయాలు చెప్పారో, మరి ఉపవాసం ఉన్న వాళ్ళ గురించి ఏమి తెలియజేస్తారు మనం వాక్యం ద్వారా చూద్దాం. 2వ పాయింట్ ఏంటంటే, అందుకు ఆయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలను కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. చూస్తున్నారట, ఏంటి ప్రభువా, ఏంటి దేవాలయం తీసుకెళ్ళి ఎన్ని రొట్టెలు తేమంటారు? ఇక్కడ అడవి కదా ఇదంతా. ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ రొట్టెలు అమ్ముతారు? ఇక్కడ ఎవడ రొట్టెలు అమ్మరు కదా. ఇక్కడ ఇప్పుడు పట్టణంలోకి వెళ్ళాలంటే వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది కదా. అంతవరకు మరి ఇది ఎలాగ ప్రభువా అని చెప్పేసి అంట ప్రభువుని అడుగుతూ ఉన్నారు. హల్లెలూయ. ఏమంటున్నారు? ఇది అడవి కదా ప్రభువా, ఈ అడవిలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది, రొట్టెలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి అడుగుతుంటుంటే ఆ ప్రభువు చెప్తున్నారు కదా, అందుకు ఆయన మీ యొద్ద అసలు ఎన్ని రొట్టెలు ఉన్నవి? అబ్బా ఏమి ఏ దేవుడండి ఆయన. అసలు పోనీ మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నప్పుడు కనీసం ఒకటన్నా ఉన్నదా? అసలు రొట్టెలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారంట ఆయన. శిష్యులతో అడుగుతున్నారట. ఇక్కడ ఏముంది ఇక్కడ తర్వాత, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని పోయి చూడు నేను వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకుని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని. ఆమేన్. ఏం చెప్తున్నారంట? ప్రభువా, ఇక్కడ జనం చూస్తేనేమో వేల మంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ చూస్తేనేమో ఈ జనుల దగ్గర అందరి దగ్గర పోగేస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ రెండంటే ఇక్కడ చూద్దారు. ఇక్కడ 39వ వచనం, వారు చూసి తెలుసుకుని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని. అప్పుడైనా పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపక వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండిరి. హల్లెలూయ. ప్రభువు చెప్పారు చూసరికి, అయ్యా ఒక పని చేయి, మీరు వెళ్ళి అందరికీ చెప్పండి, ఈ 5 రొట్టెలు ఈ 2 చిన్న చేపలు నేను వాళ్ళందరికీ ఆహారం ఇద్దారని చెప్పేసి అంటుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ శిష్యులేమో ఏంటి ప్రభువు ఎలా చెప్తున్నారు అనుకుని ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ మనసులో. అయితే వాళ్ళు 50 మంది పంక్తుల కింద, అలాగే తర్వాత వాళ్ళు 100 మంది పంక్తుల కింద అలాగే జనాలందరినీ కూడా కూర్చోబెట్టారట. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అద్భుతం చూడండి. అలాగే అంటే ఆయన అన్నారు కదా, శూన్యములో నేను కార్యము చేయగలను, చెవి గలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక. ఆమేన్. శూన్యములో అంటే ఏ ఆధారం లేదు అక్కడ, ఏమీ లేదు అక్కడ అన్నాడైనా. శూన్యములో కార్యములు చేసే దేవుడైనా నిన్ను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెవి గలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక. హల్లెలూయ. అప్పుడంటే చూడండి, ఆయన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించి ఇదిగో మీరు తీసుకువెళ్ళి పంచమని చెప్పారు. ఆమేన్. అయితే వాళ్ళు శిష్యులు ఏం చేస్తారంటే ఇక్కడ చూద్దారు, ఇక్కడ 41వ వచనం, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిసి వారికి వడ్డించుటకు తన శిష్యులకి ఇచ్చి ఆ 2 చిన్న చేపలు అందరికీ పంచి పెట్టెను. హల్లెలూయ. 5 రొట్టెలు 2 చిన్న చేపలని ఆయనంట పట్టుకొని అస్తముంచి తలపైకెత్తి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు
తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడంట ఆశీర్వదించి ఇచ్చారంట ఆ శిష్యుల చేతికి. వాళ్ళు తీసుకువెళ్ళి అందరికీ పంచుతూ ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయంట. పంక్తులు కూర్చున్న శిష్యులు అందరూ కలిసి తలకొక మరి బుట్ట పట్టుకొని అవి తీసుకువెళ్తున్నప్పుడు ఆ తీసుకువెళ్ది వాటిలో వస్తూనే ఉన్నాయి, తీసుకువెళ్ది వస్తూనే ఉన్నాయి, చేపలు పంచగోల్ది వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా! ఏ మహిమ అండి ఈయన. హల్లెలూయా! చెప్పాను కదా ఏంటంటే ఆయన ఆధారము లేకపోయినా నిలబెడతాడు, శూన్యములైనా అద్భుతాలు చేయగలడు. హల్లెలూయా! అద్భుతములు చేయగలడు. అడవులో నేను త్రోవ చూపగలను, ఎడారిలో నేను నీటి బుగ్గను పుట్టించగలను. ఆధారము లేకపోయినా ఆయన నిలబెట్టగలను, శూన్యములో సమస్తము చేయగల దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. హల్లెలూయా! ప్రియ కుమారి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఏ నిద్రమత్తులో ఉన్నావో, ప్రార్థన లేక, ఉపవాసము లేక, ఇంకా నువ్వు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావో, సాతాను నిన్ను మోసం చేస్తుందేమో, అపవాది నిన్ను మరి దేవునికి దూరం చేస్తుందేమో. అందుకే దేవుడు నీతో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! మరి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నాం కదా, అయినా దేవుడు ఎప్పుడు నీ మీద కనికరం చూపుతాడంటే, ఇక అనేక మంది, వేలాది మంది ప్రజలు దేవుడి మీద ఆధారపడి ఆయనని నమ్ముకొని ఆయన ఎద్దుకు వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఆయన ఎద్దుకు వెళ్ళినప్పుడైనా వారిని నేను ఉట్టినే పంపించకూడదని వారి మీద కనికరపడ్డాడంట. ఆయన కనికరం చూపాడంట. ఆయన తెలిసిన సంగతి తెలిసిన సహోదరులారా, ఇక్కడ చూసినట్టు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 42వ వచనంలో వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత, ఆమేన్, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. హల్లెలూయా! ఎన్ని గంపలండి? 12 గంపలంట. 5,000 మంది పురుషులు తినగా, 5,000 మంది పురుషులే ఉంటే ఎంతమంది స్త్రీలు ఉండుంటారో, ఎంతమంది బిడ్డలు ఉండి ఉంటారో ఒకసారి ఆలోచన చేస్తావా? ఆయన కనికరం అలాగ ఉంటుందండి. ఒకసారి నీ మీద కనికర పడితేనా నీ జీవితం మారిపోతుంది, నీ స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా! అది కనికరము నీ మీద ఉండాలి అనుకుంటే, మరి చూశారు కదా ఆ వేలాది మంది ప్రజలంట ఆహారము లేకుండా, తిండి లేకుండా, మంచినీళ్ళు లేకుండా, మరి 3 దినముల పాటు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసాన్ని పాటించినప్పుడు వాళ్ళు దేవుని దగ్గర ఏది ఆశించలేదండి. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రభువేనంట యేసే వాళ్ళ మీద కనికరం చూపాడట. కనికరపడి నేను అందరినీ కూడా ఉట్టినే పంపించకూడదు. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! ఇప్పుడు దేని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రార్థన చేస్తావు, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తావు, అదే తెలుసు నీకు. ఉపవాసం అంటావు, హల్లెలూయా. అయితే ఆ ఉపవాసానికైనా ఎంతో కనికరం చూపుతాడు. ఆమేన్. హల్లెలూయా! ఒకసారి మనం ఇంకా లోతుకి వెళ్దాం వాక్యంలోనికి, ఇంకా విషయం తెలుసుకుందాం మనం. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. హల్లెలూయా! దేవుడు ఏ రీతిగా కనికరపడతాడు అని, ఏ విధంగా మనకి సహాయపడతాడని చెప్పేసి విషయాలను కూడా మనం తెలుసుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనము. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తమ ఉపవాసము చేసినట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పిస్తున్నాను. హల్లెలూయా! ఉపవాసము చేసినప్పుడు, హల్లెలూయా, మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అరణ్యములోనికి వేలాది మంది వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ ఏ వేషధారణ లేదు అక్కడ. ఆమేన్. వాళ్ళు ఎలా ఉన్నవారు అలాగే
దేవునికంట 3 పగల్లో 3 రాత్రులు ఉపవాసం ఉన్నారు. అద్భుతాన్ని చూడగలిగారు. ఎందుకని? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. మరి నువ్వు ఉపవాసం చేసినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మరి నీ పట్ల ఏ కార్యం చేస్తారో మనం తెలుసుకుందాం. ఇక్కడ తర్వాత 17వ అధ్యాయం చూసినట్లయితే, ఉపవాసము చేస్తున్నట్లు మనిషిని కనబడవలను కాక రహస్యమందు చూసి నీ తండ్రికి కనబడవలను. నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ఎలాగా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంట. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన కనికరించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరించే దేవుడిగా ఉన్నాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా, నీ పరలోకమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇయ్యడా. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎక్కడ చూస్తున్నా భక్తి చేస్తున్నారు కానీ ఉపవాసంలో వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు. అనేక మంది ఫోన్ చేస్తారు నాకు. ప్రతిరోజు ఎవరొకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ సమస్యలు చెప్తూనే ఉంటారు. అలాగే అడుగుతూ ఉన్నప్పుడు, ఏమ్మా నువ్వు ఉపవాసం చేయటం లేదా? ఎందుకు మరి అలాగే అయిపోయావంటే, నా సమస్యను పెట్టండి, నా కుటుంబ పరిస్థితులను పెట్టండి, నా బిడ్డల పరిస్థితులను పెట్టండి, అనారోగ్యం పెట్టండి, నేను ఉపవాసం చేయలేకపోతున్నానండి. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఉపవాసాన్ని నువ్వు ఏ స్థితి గుండా వెళుతున్నప్పటికీ, ఏ బంధకాల గుండా వెళుతున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఉపవాసము చేయటము నువ్వు అలవాటు చేర్చుకోవాలి. ఆమేన్. నిజమే సహోదరుడా. నువ్వు ఉపవాసము అలవాటు చేసుకుని నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఏది ఊహించుకున్నావో, ఏ ఆలోచనతో ఉపవాసం చేస్తున్నావో, ఏ మనసుతో నువ్వు ఉపవాసం చేస్తున్నావో, నీ ఆలోచన నీ మనసులో ఉన్నటువంటి దేవుడికి తెలుసుకునంట నీ పట్ల గొప్ప కార్యం చేయనా తప్పగా చేస్తారంట. ఆమేన్. హల్లెలూయా. మనం ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఏంటంటే అన్న గురించి తెలుసుకోవాలి. అన్న కూడా తనకి సంతానము లేరు, బిడ్డలు లేరని బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె వాక్యంలో ఒకసారి చిన్న విషయం తెలుసుకుందాం మనం. 1వ సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనం. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము కలిగిన దానమై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానమును చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిస్తున్నాను. ఈ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుస్తూ నాలో నేను దీన్ని చెప్పుకొనిస్తుంటిని. హల్లెలూయా. దుఃఖముతోనంట దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు ఒక మగబిడ్డని అనుగ్రహించవా అని చెప్పేస్తంట. తన యొక్క దుఃఖమంతా కూడా తన ఆత్మని దేవుని సన్నిధి కుమ్మరింపచేసి దేవుని అడిగినప్పుడు, మరి ఏలీ ప్రవక్త మరి చూసినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, అయినా అంతటా ఏలీ నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో సేవకులైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక నేను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పై దేని పెట్టారా. మరి ఎంతో విశ్వాసంతో వెళ్ళింది, ఉపవాసం ఉండి తన ఆత్మను కుమ్మరించింది. ఆమెన్. ఆమె అనుకున్నది ఏంటంటే, ఈ కార్యం జరగాలి ప్రభా, నాకు గర్భఫలం ఇవ్వాలని మీరు, అంతేకాక మగబిడ్డను అనుగ్రహించాలి. ఆమెన్. పట్టుదల ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. పట్టుదలతో దేవుని అడిగింది. ఏలీ దైవజనుడు ఆశీర్వదించి పంపించాడు. మరుసటి ఏట ఆమె కౌగిట మగబిడ్డని ఎత్తుకున్నది. చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాట వినునే గాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకంటే దేవుడి కనికరము
నీ మీద ఉండాలి అంటే, ఆయన కనికరం నీ మీద కుమ్మరించాలి అంటే నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు నీ కొరకేనేమో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ స్థితిలో ఉన్నప్పటికీ బాధపడమడక, నువ్వు ఏ యొక్క మరి సమస్యలు గుండా వెళ్తున్నావో చింతించమాగా. ఇంకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడక, ఇంతవరకు లేదు, ఈ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను ప్రభా, ఈ డిఎస్సి పరీక్షలు రాయాలనుకుంటున్నాను, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞాపశక్తి లేదు, ఎలా రాయాలని చెప్పేసి చింతపడుతున్నావా, వేదన పడుతున్నావా? దేవునితో మాట్లాడుతాను. నువ్వు ఉపవాస ప్రార్థన నువ్వు ప్రారంభించు, నువ్వు ప్రారంభించు, నువ్వు ముందుకు సాగుతావు తప్పక అన్నావాలే. మరి దేవుడు తన ప్రజల మీద కనికరపడినట్లుగా నీ మీద ఆయన తప్పక కనికరపడతాడు, నీ బిడ్డల పట్ల కనికరపడతాడు. ఇంకా నీ యొక్క సమస్యల మీద కనికరపడి నీ పట్ల అద్భుత కార్యము అని తప్పగా జరిగిస్తాడు. ఆమెన్. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. హల్లెలూయా. అమ్మాయికి పెళ్ళైన 2 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే టైలర్ శాఖకి వచ్చింది. వచ్చిన తర్వాత తనకి దేవుడు వాగ్దానం అయితే నీకు మగబడిస్తానని చెప్పేసి అమ్మాయికి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ప్రకారంగా బాబు పుట్టాడండి. అలాగే ఇంకొక అమ్మాయికి కూడా అదే రోజు వాగ్దానం ఇచ్చాడు. అమ్మాయికి కూడా బాబు పుట్టాడు. కానీ వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ సాక్షి అయితే కావాల్సి వచ్చారండి. ఈ అమ్మాయికి ఇచ్చిన వాగ్దానం నెరవేరే దేవుడికి ఎన్నో వందలు సాక్షిని దేవుడు దీవించింది. హల్లెలూయా. హల్లెలూయా. మరి చెప్పి పేరు చెప్పారు. నా పేరు శ్రావణి. ఎప్పుడు చర్చికెళ్తారు కదా అందుకని వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఎవరు. మరి వాళ్ళ హస్బెండ్ గారు మరి వచ్చినప్పుడు నాకు మా మేనగల్ అవుతుంది, మా సిస్టర్ గారు అమ్మాయి, వీళ్ళు మరి తెలిసిన దగ్గర 6 రోజులు అయితే వాళ్ళ ఆయన గారు ఇద్దరు కలిసి టైలర్ కాలానికి లాస్ట్ ఇయర్ మాట 2023 సంవత్సరం వచ్చారు ఇక్కడికి. అయితే ఇక్కడికి వాళ్ళ విశ్వాసంగా వచ్చారు, చాలా దేవుడి కార్యం చేస్తారని వచ్చారు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నేను వాళ్ళకి అమ్మాయికి అప్పటికే పెళ్ళి 2 సంవత్సరాలు పూర్తవుతుంది, పిల్లలు లేదు, సంతానం చాలా బాధపడుతున్నారు, ఆందోళనగా ఉన్నారు. ఆ టైంలో మరి దేవుడికి మరి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళకి ధైర్యం వేసి వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చెప్పారు, నీకు మరుసటి ఏట నువ్వు ఇంకొకట మగబిడ్డ ఉంటాడు. అలాగే చెప్పడం కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు. ఇక్కడ మాట్లాడి వాళ్ళకి అంతగా తెలియదు దేవుడు అంటే, అయినప్పటికీ కూడా దేవుడు అటువంటి వాళ్ళని ప్రేమించి ఆ బిడ్డ కోరికని ఆలోచన కూడా ఆయన నెరవేర్చాడు. ఆయన దేవుడి నామానికి మహిమ కలిగినాక. పరిశుద్ధడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. విత్తబడ్డ వాక్యాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ప్రభా ఎంతమంది అయితే అయినా ఏకీభవిస్తున్నారో వాళ్ళ దేవా ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ ప్రాబ్లంలో ఉన్నప్పటికీ, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ఉద్యోగం లేదో మరి తండ్రి నాయన, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారేమో తండ్రి నాయన, దేవా తండ్రి ఆర్థికమైన సమస్యలు గుండా నాయన వారి దేవా తండ్రి ఎటువంటి సమస్యలు కూడా వెళ్ళినప్పటికీ నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి వారి ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ కోటి సమస్యలు ప్రభా తండ్రి ఏ కోటి సమస్యల్లో ఉన్నారో ఆ కోటి సమస్యల నుంచి వారికి గొప్ప విడుదల అనుగ్రహించమని చెప్పిన ఆయన ఫైనాన్షియల్గా బాధపడుతున్న వారికి నేను సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.